దీపావళి ఉత్సవాల తర్వాత ఢిల్లీలో మళ్లీ ఆకాశం మంచు కప్పినట్టుగా మారింది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారిన ఈ పరిస్థితి వల్ల ప్రపంచంలోని అత్యంత పొల్యూషన్తో బాధపడుతున్న నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలోకి వచ్చింది. చైనా రాజధాని బీజింగ్లోనూ 2013లో ఇదే పరిస్థితి ఉండేది. ఒకప్పుడు పొల్యూషన్ రాజధానిగా బీజింగ్ ఉండేది, కానీ ఇప్పుడు ఢిల్లీ అలాగే ఉంది. కానీ బీజింగ్ మాత్రం సూపర్ క్లీన్ అయిపోయింది. ఢిల్లీ పొల్యూషన్ ఒక విషాదకరమైన వాస్తవం. దీపావళి రోజు తర్వాత ఢిల్లీ AQI 520కి పైగా చేరి ప్రమాదకర స్థాయిని తాకింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితుల కంటే 50 రెట్లు ఎక్కువ. వాహనాలు, పంటలు కాల్చడం, పారిశ్రామిక ఉద్గారాలు, రోడ్ డస్ట్, కోల్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఈ కాలుష్యానికి ప్రధాన కారణాలు. ఇది వేలాది మరణాలకు, శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. ఎప్పటికప్పుడు తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారు, కానీ దానివల్ల వచ్చే ప్రయోజనాలు శూన్యం. పొల్యూషన్ చూపించి రాజకీయాలు చేస్తున్నారు, కానీ పరిష్కారాలు మాత్రం వెతకడం లేదు. 2013లో బీజింగ్ పొల్యూషన్ క్యాపిటల్గా ప్రపంచమంతా గుర్తించింది. AQI 500+ చేరి స్మాగ్ క్యాపిటల్ అనే పేరు పొందింది. 10 ఏళ్లలో చైనా ప్రభుత్వం అక్కడి పరిస్థితిని మార్చేసింది. పొల్యూషన్పై యుద్ధం ప్రకటించి ఇప్పుడు క్లీన్ సిటీగా మార్చేసింది. నష్టమైన, కష్టమైన గట్టి చర్యలు తీసుకుంది. కొత్త కోల్ ప్లాంట్లు నిషేధించి 1200 ఫ్యాక్టరీలను మూసివేసింది. పాత వాహనాలు తొలగించడం, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం, పారిశ్రామిక కాలుష్య పరిశ్రమల్ని మూసివేయడం వంటి కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలు 1,00,000కి పైగా జీవితాలను కాపాడాయని యూనివర్సిటీ ఆఫ్ చికాగో రిపోర్ట్ తెలిపింది. చైనాకు మాత్రమే ఇలాంటి విజయం సాధ్యమవుతున్నట్లుగా పోరాడారు. బీజింగ్ను చైనా ప్రభుత్వం పట్టుబడి క్లీన్గా మార్చుకుంది. ఇందుకోసం కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంది. నష్టపోయే వారికి ప్రత్యామ్నాయాలు చూపించింది. దీనికి అక్కడి ప్రభుత్వానికి ఎదురు చెప్పేవారు లేరు. కానీ మన దేశంలో రాజకీయ వ్యవస్థ ఏ పని ముందుకు సాగనివ్వదు. చైనాతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతోనే ఢిల్లీని క్లీన్గా ఉంచుకోవచ్చు, కానీ దానికి తగ్గ రాజకీయం సంకల్పం ఉండటమే కష్టం. పొల్యూషన్ ప్రాబ్లం కాదు, పాలసీ ప్రాబ్లం అని నిపుణులు కూడా నిర్వేదంలో ఉన్నారు. మారితేనే ఢిల్లీకి భవిష్యత్తు ఉంటుంది.